ఏం చేస్తున్నావు నువ్వు? నీళ్ళు ఆగిపోవడానికంటే బదులు నా ప్రాణం ఆగిపోయేలా ఉంది. ఎనీ డౌట్? और ना फाउंटेन ने ఆపేశాడు. అని అలా చేయకు, ఇది చాలా తప్పు. నీళ్లు వస్తున్నాయి, నీళ్లు వస్తున్నాయి. విన్నారా? నీళ్ళు వచ్చేసయ్యా, కొడాన్ని తిప్పు. వద్దు జోర్దార్, మళ్ళీ ఎక్కడ నీళ్లు రావడం ఆగిపోతాయి. అసలు అలా ఏం జరగదు. అరే, నీళ్లు మళ్ళీ ఆఫ్ అయిపోయాయి. నీళ్లు రావడం లేదు. నీళ్లు ఆపేసానంటే. చెప్పాను కదా, ఇక్కడ ఫౌంటైన్ రావడం మొదలైంది, అక్కడ నీళ్లు ఆగిపోయాయి. మీ ఇంట్లో రోజ్ సెంట్ ఉందా? ఇక్కడ 2 పైప్ లైన్లు డిఫరెంట్. మరి ఇక్కడ ఆపితే నీళ్లు అక్కడికి ఎలా వస్తున్నాయని అడుగుతున్నాను. నేను నీళ్లు ఆపుతాను. ఓయ్ అర్థం చేసుకోవయ్యా, బెస్ట్ గార్డెన్ కాంపిటీషన్ ఇది. అందుకే డబుల్ అమౌంట్ ఇచ్చి ఫౌంటైన్ రెడీ చేశాను. కమిటీ వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు. అక్కడ నా తమ్ముడు బాత్రూమ్ లో బాగా కష్టపడుతున్నాడు, అందుకే ఇలా చేస్తున్నాను. ఆగు హనీ. నా అంత బలం నీకు లేదు. నీళ్ళు వస్తున్నాయి, నీళ్ళు వస్తున్నాయి. త్వరగా స్నానం చేసి వచ్చేస్తాను. పాపం ఆ ఫౌంటైన్ కి కన్నీళ్ళు వస్తున్నాయి. అరే, పైపు లోపల విరిగిపోతుంది. పూర్తిగా విరిగే ముందు అతన్ని అక్కడి నుంచి బయలుదేరమని చెప్పండి. నన్ను విసిరేయ్. అరే, నన్ను కూడా. అరే, నన్ను వదిలిపెట్టండి. ఇలా చూడమ్మా, ఇక్కడికి ఎవరు రాలేదు. ఎవరి దగ్గర ఇచ్చి పంపించావు? అని పని సోర్దార్ పప్పెట్ దొరికేశారు. మామయ్య, ఆగండి. ఆయనకు మందులు ఇచ్చే కంటే మనం మందులు తీసుకోవడం మంచిది అనుకుంటున్నాడు. నోరు మూసుకో, ముందు పట్టుకో. నన్ను వదలండి. మందు తీసుకోండి. నాకు ఈ మందులన్నీ అవసరం లేదు. చూడండి మిత్రులారా, ఏదైనా ఫౌంటైన్ చాపట్లు కొట్టండి.
ఆహా ఇలా చల్ల నీళ్ళతో స్నానం చేస్తే ఆ కిక్కే వేరప్ప. యా. 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 అరే సోప్ ఎక్కడ పడిపోయింది? బనీ ఏమైంది? నువ్వు బానే ఉన్నావు కదా తమ్ముడు. అరే సోపు వెతుకుతావు, నువ్వు వెళితే తల గట్టిగా తగిలింది. అయినా అంత పెద్ద బాత్రూమ్ లో నీకు సోపు కనిపించలేదా? నా కంటికి సోపు ఉంది. గాడిదా, కంట్లో సోపు ఉంది కదా, మరి ఎందుకని నువ్వు వెతుకుతున్నావు? అరే నా కంటి మీద సోపు నూరే ఉంది, కానీ సోపు ముక్క కింద పడిపోయింది. షవర్ ఓపెన్ చేసి కళ్ళు తుడుచుకొని ఆ తర్వాత సోప్ వెతుకు. అద్భుతం అద్భుతం అద్భుతం. బన్నీ అని ఈ మధ్య నీకంటే పెద్ద తెలివైనోడుగా మారిపోతున్నాడు. ఎనీ డౌట్స్? ఓ ఇంటెలిజెంట్. అరే ఎక్కడుంది ట్యాపు? ఇక్కడే ఉంది. ఆహా దొరికింది. అరే ఇప్పుడేమైంది? నీళ్లు రావడం లేదు అని వెళ్ళి చూడు, వాల్ క్లోజ్ లో ఉందా? ఈ మోటారు మా ఇంటికి వచ్చే నీళ్ళన్నిటినీ లాగేసుకుంటోంది. బనీ పిచ్చోడ్లాగా మాట్లాడకు, అలా జరగదు. అలాగే జరుగుతోంది. నేను వెళ్ళి మెయిన్ ఆపేస్తాను. రేయ్ హనీ ఆగరా రే. నిన్న ఇంటికి కొన్నాను కొత్త ఫ్లవర్ పాటు, ఎలా మూసేస్తావో చూస్తాను. ట్యాప్ చేపలు కొట్టండి. చేపట్ల తర్వాత కొట్టుకుందాం, ముందు హనీ ఆపండి. అరే ఆగు. స్నానం చేయాల్సింది పనిరా, నువ్వెందుకు నాకు స్నానం చేపిస్తున్నావు? వద్దు. కళ్ళు మండుతున్నాయే, నీళ్ళు వదలండి రా బాబు. అని త్వరగా నీళ్ళు ఓపెన్ చేయి. నా తమ్ముడు కష్టపడుతున్నాడు, నేను మెయిన్ ని వెళ్ళి ఆపేస్తాను. కనెక్షన్ సపరేట్ హనీ. వీడు ఎందుకని ఇలా చేస్తున్నాడు? ఎవరైనా వాడిని ఆపండి. అరే దద్దమ్మా కిందకి దిగు. అయ్యో బాబు, ఎంత ఎత్తుకి ఎలా వచ్చాను? ఓరి నాయనో, అందరూ పారిపోండి, దున్నపోతు వెంబడిస్తోంది. అరే మావయ్య గారి మందు. రెండు వెళ్ళి దాన్ని పట్టుకుందాం. పారిపోండి, పారిపోండి, అందరూ పారిపోండి. ఎవరైనా కాపాడండి, కాపాడండి, కాపాడండి. అదిగో అది అటువైపు వెళ్తుంది, అదండి. ఐడియా. ఇదిగో ఐ యామ్ కమింగ్. అయ్యా ఏంటిది ఇలా వెళ్తోంది? నన్నెవైనా గుర్రం అనుకున్నావా? నేను ఏం చేస్తానో చూడు. ఎందుకు నేను అందరూ గుర్రమని అనుకుంటారు? ఎవరు అనుకోలేదు, నువ్వే అనుకున్నావు. నన్ను కూడా అలాగే అనుకుంటున్నారు. నేను ఒక పిల్లినే అయినా కానీ ప్రజలు నన్ను గాడిదని అనుకుంటున్నారు. ఇప్పుడు నాకు కూడా నేను గాడిదని అనిపిస్తోంది. నాకు అలా అనిపించడం లేదు. నేనెవరో నాకు బాగా తెలుసు. ఇప్పుడు నేనెవరో నీకు చూపెడతాను. నేను పట్టుకున్నాను. రండి వెళ్ళి హనీని పట్టుకుందాం. మావయ్య గారి మందులు దొరికాయి. హఠాత్తుగా నా మావయ్యకి అసలు ఏమైందో ఏంటో. పడుకో, మందులు తెచ్చాం కదా.
ఈయనకి అసలు మందులు అక్కర్లేదు, ఈయన బానే ఉన్నారు కదా. నీ బుర్ర డాక్టర్ బాలు బుర్ర కంటే గొప్పదా ఏంటి? అది మంచిదా చెడుదా అని ఎప్పుడు చెప్తారు? బుర్ర ఉన్న వాళ్ళే కదా చెప్తారు, నాకు బుర్ర లేదు కదా. మరైతే నువ్వు మాట్లాడకుండా ఉండు. మేడం ఇతనికే కదా మందులు పంపించింది, కాబట్టి మందులు అవసరం. హలో ఏం చెప్తున్నారు మామయ్య? ఇంతవరకు మందులు రాలేదా? లేదమ్మా, నేను ఇక వాకిట్లోనే ఉన్నాను. ఆ? మామయ్య, మీకోసం మేము ఒకటి తెచ్చాం. అరే మీరా? మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాను, మీరే వచ్చారు. నా కోసం ఏం తెచ్చారు? ఇది నాకు నచ్చుతుంది అనుకుంటా. అరే నా కోసం మంచి వస్తువే తెచ్చుంటారు. మందులా? ఇవి నా కోసం ఎందుకు తెచ్చారు? నేను బాగున్నాను కదా, నన్ను చూస్తుంటేనే మీకు తెలియట్లేదా? చెప్పానుగా, నేను మీకు ముందే చెప్పాను కదా, ఆయన బానే ఉన్నారు. ఇంకెవరో మామయ్యకి ఈ మందులు. ఈయనకి మందులంటే భయం, అందుకే ఇలా నాటకాలు ఆడుతున్నారు. మేడం చెప్పింది అందుకే కదా, ఒక డోస్ వేసుకోవడం చూసి రమ్మని. ఎనీ డౌట్స్? లేదు, నేను ఎందుకని మందులు తీసుకోవాలి? ఇది నాకు అనవసరం లేదు కదా. మామయ్య, మందు తీసుకోండి, మీ మంచిగా చెప్తున్నాం. అవును మామయ్య. ఏంటి అలాగా? ఆ, నేనే మీకు తినిపిస్తానులే. తినండి. నాకు అవసరం లేదు. అరే, మామయ్య, ఆగండి. మామా అందరూ పార్టిసిపెంట్స్ చిరాకు తెప్పించేశారు. ఒక్కడికి కూడా ఆర్జే అయ్యే టాలెంట్ లేదు. హలో మ్యామ్. సరే అదర కొట్టండి చూద్దాం. ఈ #1 రేడియో ఛానల్లో #1 ఆర్జేగా ఈ జోర్దార్ వచ్చేశాడు. మీ అందరికి హలో చెబుతున్నాడు. బయట బాగా వర్షం పడుతోంది, ఎంతో చలిగా ఉంది. అందువల్ల మీరందరూ కూడా నా ఈ షోని టీ సమోసా తింటూ చూస్తారని ఆశిస్తున్నాను. అందరూ సిద్ధమేనా? ఎందుకంటే ఒక అందమైన పాటను ఇప్పుడు నేను మీకోసం ప్లే చేయబోతున్నాను. విని ఆనందించండి. మీ మనసు నాకు అర్థమైందని అనుకుంటున్నారు కదా? హే, 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 ఓ. దిస్ వాస్ మామా మియా. మామా మియా, ఈ పర్ఫార్మెన్స్ నాకు బాగా నచ్చింది. చాలా బాగా చేశారు. ఎలా పోవడాలో నాకు తెలియడం లేదు. నువ్వేంటి నా భాషను కొట్టేశావు? అయినా పర్వాలేదులే, చెప్పడానికి వేరే మాట లేక కదా యూజ్ చేసావు. మీరేమంటారు? నిజంగానే వాడు అదరగొట్టేశాడు కదూ. సోర్దార్ నిజంగానే మనందరినీ అదరగొట్టేశాడు. అవును, అది నిజమే. ఆయన అదరగొట్టేశారు. ఆయన వాయిస్ విన్న తర్వాత నేను ఆయన ఫ్యాన్ అయిపోయాను. వాట్ ఎ వాయిస్! ఈయన వాయిస్ లో ఏదో మత్తుంది. ఐఎమ్ స్పీచ్లెస్. మమ్మమ్మమ్మీయా, మనం ముగ్గురము డిసైడ్ చేసేసాం. కానీ ఇప్పుడు మన సీక్రెట్ జడ్జ్ ఏం డిసైడ్ చేశారో అని తెలుసుకోవడానికి మనం వెయిట్ చేసే తీరాలి. మమ్మమ్మీయా, సోర్దార్, మేము నిన్ను ఆర్జే విన్నర్ గా అనౌన్స్ చేస్తున్నాం. కంగ్రాచులేషన్. హనీ బనీ పోపెట్, నేను ఆజేదైపోయాను. అసలు మేడం డాక్టర్ దగ్గరికి ఎందుకు వచ్చినట్టు? డాక్టర్ బాలు, ఈ మాత్రలు మా మావయ్యకిస్తే తనకి సరైపోతుందా? మా మావయ్యని తలుచుకుంటే నాకు దిగులుగా ఉంది. ఓ, నా మందు వల్ల చాలా మందికి నయం అవుతుంది. మాత్ర వేసుకుంటారు, నిద్రపోతారు, లేస్తారు, ఫ్రెష్ అవుతారు. మీకు బాగా తెలుసు నా దగ్గరికి ఎంతమంది పేషెంట్స్ వస్తున్నారు. ఇలా ఓహో, ఇక్కడెక్కడ నేను టేబుల్ మీద ఎక్కి నించోవాలా? వద్దు వద్దు, మీరు అక్కడే ఉండండి. అక్కడే ఉండి ఈ మాత్రల్ని తీసుకోండి. ఈ మాత్రని పొద్దున సాయంత్రం భోజనానికి ముందు వేసుకోండి. తర్వాత ఇది భోంచేసిన ఓకే తర్వాత. ఓకే, నేను ఈ మందులు మావయ్యకి ఇచ్చి పంపిస్తానులే. పిల్లలు Yes, madam. చూడండి, ఈ మందులు మావయ్యకి. ఇవి చాలా ఇంపార్టెంట్ అయిన మందులు. త్వరగా వెళ్ళి ఈ మందులు ఆయనకి ఇవ్వండి. నాకు ఆఫీస్ కి లేట్ అవుతుంది. నేను వెళ్ళొస్తాను. ఒక డోస్ మందులు మీరుంటున్నప్పుడే ఇచ్చేయండి పిల్లలు. ఓకే మేడం. ఇలారా ఇక్కడికి రావాలా లేదా మామయ్య దగ్గరికి వెళ్ళాలా? ఇలారా, నేను చెప్పింది విను, తర్వాత వెళ్ళు. తర్వాత మావయ్యకి అర్థమయ్యేలా చెప్పు. మీరెందుకని మామయ్య అంటున్నారు? మావయ్యని మావయ్య అని పిలవకుండా బాబాయ్ అని పిలుస్తారు. మావయ్య మావయ్యగా. ఎవరు మావయ్య అయితే ఏంటి? అసలు విషయం ఏంటో తెలుసా? ఈ మందులు మావయ్యకి. ఇలా చూడు, నన్ను కన్ఫ్యూజ్ చేయకు. అసలు అనవసరంగా వాగడం మనిషి. నేను చెప్పేది కాస్త నిదానంగా విను. ఈ మాత్రని భోంచేసిన తర్వాత 3 పుటాల వేసుకోవాలి. తర్వాత ఈ సిరప్ భోంచేసిన తర్వాత ఒక్కొక్క స్పూన్ గా ఇవ్వాలి.
ఇవ్వాలి. అర్థమైందిగా? త్వరగా వెళ్ళి ఈ మందుల్ని మావికి ఇవ్వండి. నా మామయ్యక ఓకే. కానీ నాకొక డౌట్, మన స్పూన్ తో ఇచ్చామంటే స్పూన్ వెళ్ళి గొంతులో ఇరుక్కుంటుంది కదా. ఒకటి తెమ్మంటే ఇంకొకటి తెస్తావు? మెదడు ఉందా లేదా నీకు? చెప్పు. తెలివి తక్కువ వాళ్ళకి నాయకుడివి నువ్వు. ఇంకేం కాకుండా ఈ సిరప్ ఇవ్వాలి. అర్థమైందా? లేదు. నువ్వు అర్థం చేసుకోవని నాకు బాగా తెలుసు. ఆగు, డీటెయిల్ గా నేను చెప్తాను. వద్దుతో మాకు అర్థమైంది. మనం త్వరగా ఈ మందుల్ని తీసుకుని మామ దగ్గరికి వెళ్ళాలి. థ్యాంక్ యూ డాక్టర్ బాలు. బ్రేక్ ఫెయిల్ అయ్యింది. అందరూ పక్కకు జరగండి. అని ఇంకేం కాలేదుగా? ఏ గార్దా, నువ్వు సైడ్ లోనే ఉన్నావు కదా, మరెందుకు బైక్ దగ్గరికి అరే వెళ్ళావు? బైక్ వాడే కదా చెప్పాడు దారిలో నుంచి తప్పుకో అని, అందుకే తప్పుకున్నాను. అయ్యమ్మా. అందరూ తిని నిద్రపోయే సమయానికి వీడు ఖచ్చితంగా ఎలుకను వెతుకుతూ ఉంటాడు. ఎనీ డౌట్స్? నీకేం కాలేదు, అంతవరకు కానీ సంతోషం. మా మామయ్య గారి మందు సంచి అదిగో అక్కడ కొమ్మలో ఇరుక్కుంది. ఏం చేద్దాం? నేను తీస్తాను. నువ్వెందుకు అక్కడ ఏలాడుతున్నావు? త్వరగా సంచిని తీసుకొని రా. రే గాడిద, వాడక్కడ ఇరుక్కుపోయాడు. ఈ కొమ్మ చాలా వీక్ గా ఉంది, కొంచెం ముందుకు వెళ్ళినా విరిగిపోతుంది. పర్లేదు వదిలేసేయ్, నువ్వు వెళ్ళి ఆ మందులు తీసుకొని రా. వెళ్ళు. ఏ గార్దా, ఇలాంటి కొమ్మ మీద నడుచుకుంటూ వెళ్తే నేను కింద పడిపోతాను. ఆగు, నేను ప్రయత్నించి చూస్తాను. అరే ఇది బాగా ఇరుక్కుపోయింది. ఎనీ డౌట్స్? ఇప్పుడు ఏం చేద్దాం? ఆ మందు చాలా ఇంపార్టెంట్, మామయ్యకి ఇవ్వాలి కదా. ఫైర్ ట్రాక్, ఇది తప్పకుండా మనకి సాయం చేస్తుంది. ఆపండి, ఆపండి. పిల్లే పైన ఎక్కడో ఇరుక్కుపోయింది అనుకుంటాను. మీ బిల్లు పైన ఇరుక్కుపోయి ఉందా? పెళ్లి కాదు, సంచి. మాకు సహాయం చేయండి, మా సంచి చెట్టు కొమ్మలో ఇరుక్కుంది. నుండి మందు ఎప్పుడు ఉత్పత్తి అవడం మొదలైంది? అరే మా మందుల సంచి పైన చెట్టు మీద ఇరుక్కుంది. ఎనీ డౌట్స్? అవును, డౌట్. అందుకే అడుగుతా. ఆ లైవ్ వీడియోని హోస్ట్ చేయడానికి వచ్చారు మన అందరికి ఎంతో ఇష్టమైన మిస్టర్ ఆర్జే శుక్లా ప్రసాద్. నా ఫేవరెట్ రేడియో యాంకర్ చుక్కలా సార్ నేను కలిసే తీరాలి. జోర్దార్, చూసి జాగ్రత్త. చుక్కలా సార్, ప్రసాద్ సార్, ప్రసాద్ గారు, చుక్కులో ప్రసాద్ గారు. హలో మై డియర్ ఫ్రెండ్స్. ఈ రోజు మీ మిత్రుడు మీ అందరికి ఎంతో ఇష్టమైన ఆర్జే లైవ్ లోకి వచ్చాను. దీన్ని రేడియోలో అందరూ వింటున్నారు. ఒకరోజు మగేష్ కారులో మిడ్ స్క్రీన్ విరిగిపోవడం చూసి నరేష్ మగేష్ తో నీ కారు అద్దాలు ఎలా విరిగిపోయిందని అడిగాడు. అందుకు మగేష్ పువ్వు పడి విరిగిపోయిందని చెప్పాడు. నరేష్ అందుకు పువ్వు పడితే ఎలా అద్దం పగిలిపోయిందని అడిగాడు. అందుకు మగేష్ అన్నాడు పూతో పాటు పూల కొడ కూడా ఉందని. కామెడీ బాగుంది కదూ. నేను చెప్పిన జోక్ మీ అందరికి నచ్చింది అనుకుంటాను. సరే ఓకే, మీ పేరేంటో చెప్పండి. జోర్దార్. జోర్దార్, మీ మాటలు ఈ దేశం మొత్తం వింటోంది. ఇంతకీ మీరేం చేస్తున్నారో చెప్పండి. ఇంతవరకు ఏమీ చేయలేదు, మీలాగే నేను కూడా ఆర్జే అవ్వాలని ఆశ. మై డియర్ ఫ్రెండ్స్, జోర్దార్ ఆర్జే అవ్వాలని అనుకుంటున్నాడు. జోర్దార్, మీ వాయిస్ చాలా బాగుంది. మీరు మాట్లాడే స్టైల్ కూడా బాగుంది. నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. మీరు ఇంకా పై పైకి ఎదగాలి. సార్, నిజంగా మీలాగే నేను కూడా ఆర్జే కాగలనని మీకు అనిపిస్తోందా? ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ జన్మలో నువ్వు ఆర్జే కాలేవు. కానీ మీరు ఇప్పుడే కదా నా గొంతును బాగా పొగిడారు. అప్పుడు నేను లైవ్ లో ఉన్నాను. అప్పుడు తన వాయిస్ బాగుంది, ఇప్పుడు తన వాయిస్ బాగాలేదంటున్నారా? వీడు మాట్లాడుతున్నప్పుడు ఎవరో వీడి కంఠాన్ని నొక్కుతున్నట్టుగా ఉంది. సార్, నేను ఆర్జే అవ్వాలని కోరుకుంటున్నాను సార్. ఈ విధంగా ఎవరైనా మాట్లాడతారా? నువ్వు చాలా స్లోగా మాట్లాడుతున్నావు. నువ్వు ఒక్క మాట మాట్లాడేసరికి ఈ షోకి ఇచ్చిన టైం ముగిసిపోతుంది.
మీకు అసలు మర్యాద అనేదే తెలీదా? జోర్దార్ మీకు పెద్ద ఫ్యాన్, మీలాగే పెద్ద ఆర్జే అవుదాం అనుకుంటున్నాడు. మీరేమో తనని ఎగతాళి చేస్తారా? లేదు లేదు, నేను సీరియస్ గా చెప్తున్నాను. కావాలంటే ఇతను డీజే కావచ్చు, ఎందుకంటే మాట్లాడే అవసరం ఉండదు కాబట్టి. కానీ ఆర్జేగా మాత్రం వీడు కాలేడు. నాలాంటి ఒక ఆర్జేగా వీడు ఖచ్చితంగా కాలేడు. జోర్దార్ మున్నా ఇంతవరకు నీలాంటి స్వార్థపరుని నేను చూడనే లేదు. ఏంటి అర్థమైంది? మమ్మ మియా కాంటెస్టెంట్స్ ని లోపలికి పంపించండి. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, ఈ రోజు టాపిక్ ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ రూల్ ఏంటంటే నో థ్యాంక్ యూ, నో సారీ. ఈ రోజు మన మొదటి కాలర్ వైజాగ్ నుంచి కిరణ్. ఎలా ఉందండి నా పర్ఫార్మెన్స్? చాలా అద్భుతంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. నాకు ఇది చాలా నచ్చేసింది. స్టైల్ సూపర్ గా ఉండింది, వాయిస్ అంతకన్నా బాగుంది. సార్, ఇది ఎందుకు నాకు అర్థం కావడం లేదు, అస్సలు అర్థం కావడం లేదు. ఒక విషయం మాత్రం బాగా అర్థమైంది, ఇది నాకు అర్థం కావడం లేదని. అర్థమైందా సార్? మీనింగ్ రిజెక్ట్, నాకు సంబంధించినంత వరకు రిజెక్ట్. మమ్మ మియా వీళ్ళిద్దరూ చెప్పాల్సింది చెప్పేశారు. ఇప్పుడు నెక్స్ట్ నేనే చెప్పబోతున్నాను. ఎందుకోసం ఇంత డాన్సింగ్ చేశావు? నువ్వు ఇంత డాన్సింగ్ చేశావంటే మైక్రోఫోన్ నిన్ను వదిలి దూరంగా వెళ్ళిపడుతుంది. అలాగే ఆపి ఆపి మాట్లాడావంటే ఫుల్ టైం నువ్వే మాట్లాడతావు. అరే నేనేమి ఆపి మాట్లాడలేదు, అది నా స్టైల్. నా స్టైల్ అర్థం కాని వాళ్ళ దగ్గర నేను అసలు పని చేయను. అలా అయితే నువ్వు పో. నేను చెప్పాను కదా, నువ్వు గెట్ అవుట్. ఏంటి అందరూ బాగున్నారా? సూపర్ గా ఉండింది. అరే రే, ఇంకా స్టార్టే కాలేదు, ఈ లోపే ఎంత బాగుందని ఎలా అంటున్నారు? సరే నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. గుడ్ మార్నింగ్ హైదరాబాద్. ఇక్కడున్న అందరికి తోతారాం హలో చెప్తున్నాడు. ఇప్పుడు నేను మీకు సూపర్ అయిన పాట ప్లే చేయబోతున్నాను, అంటే రొమాంటిక్ సాంగ్. ఫుల్ గా జాలీగా ఎంజాయ్ చేయండి. ఇది ఎలా ఉంది? సో ఫనీ, సో హ్యాండ్సమ్. మీరు చించేశారు, అద్భుతం.